ప్రైజ్ లార్డ్. ఉదయకాలం దేవుని వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం. 16వ కీర్తన 3వ చరణం. నేను ఇలాగూ అందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాలం ప్రభు మనతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. నేను ఎలాగంటున్నాను, దావీదు భక్తుడు అంటున్నాడు, నేను ఎలాగంటున్నానయ్యా, ఏమని అంటే భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు, వారు నీకు కేవలము ఇష్టులు. ఆయనకి ఇష్టులు ఎవరో తెలుసా? యేసయ్య ఎవరిని కోరుకుంటారో తెలుసా? యేసయ్య ఎవరిని ఇష్టపడతారో తెలుసా? భక్తిగా ఉన్నవారినే, దేవునికి భక్తిగా ఉన్నవారినే శ్రేష్ఠులు అంటున్నాడు. నిజమే కదా. భూమి మీద ఉన్న మనకిచ్చిన ఈ ఆయుష్ని బట్టి నువ్వు దేవుని స్తుతిస్తూ దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి భక్తులుగా మార్చబడి ఆయన సన్నిధిలో వినయము కలిగి నివసిస్తే నువ్వు ధన్యురాలుగా మార్చబడతావు, నువ్వు ధన్యులుగా మార్చబడతావు, బహుశ్రేష్ఠులుగా మార్చబడతారు. శ్రేష్టమైన కుటుంబాలుగా మీ కుటుంబాలు మార్చబడతాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు అంటున్నాడు కదా, అయ్యా భూమి మీద ఉన్న భక్తులు వారు కేవలం వాళ్ళు శ్రేష్ఠులయ్యా, వారు కేవలం నీకు ఇష్టులు. ఆయనకి ఇష్టలుగా ఉండి బ్రతకటం ఎంత ధన్యతో కదా. యెహోవా దేవుడు కాగలిగిన ప్రజలు ధన్యులు. ఆయన దేవుడు మనకు అయ్యాడు కనుక మనం ధన్యులు. ఇటు ధనిత లేక ఈ లోకంలో అనేక మంది లోకంలో పడిపోయి ఉన్నారు, అనేక మంది లోకంలో చెడిపోయి పడిపోయి ఉన్నారు. ఈ లోకంలో కనీసము వారు ఎలా అయిపోయారంటే మట్టికి మన్ను అయిపోయారు. గొప్పవారే కానీ దేవుణ్ణి ఎరగని వారు, ధనవంతులే కానీ దేవుణ్ణి ఎరగని వారు, దేవునికి భక్తిగా జీవించని వారు, దేవుని సన్నిధిలో భక్తిగా బ్రతకని వారు, జ్ఞానవంతులే విద్యావేత్తలే కానీ ఆయన సన్నిధిలో భక్తులుగా లేరండి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం భక్తులుగా దేవుని సన్నిధిలో మార్చబడుదుము గాక. ఎంతైనా మనం గొప్పవారం. ఎందుకంటే అంటున్నాడు కదా, అయ్యా నీకు ఈ భూమి మీద ఉన్న భక్తులు నీకు ఇష్టులు, వారు కేవలము నీకు ఇష్టులయ్యా, నీకు ఇష్టులు. ఆయన కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో నువ్వు భక్తిగా ఉంటే నిన్ను కోరుకుంటాడు, నీ కుటుంబం భక్తిగా ఉంటే నీ కుటుంబాన్ని కోరుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. భూమి మీద ఉన్న అనేక భక్తులు పరిశుద్ధ లేఖనాలలో దేవుని సన్నిధిలో భక్తిగా జీవించి ధన్యులుగా ఇష్టులుగా శ్రేష్ఠులుగా మార్చబడ్డారు. ఏదే కాందువందు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే నువ్వు కూడా ఒక శ్రేష్టమైన కుటుంబముగా నీ కుటుంబం మార్చబడుతుంది. ఒక శ్రేష్టమైన వ్యక్తిగా ఇష్టులుగా దేవునికి ఇష్టులుగా మార్చబడతారు. దావీదుని చూస్తే దావీదుని దేవుడు అంటాడు, దావీదు ఇతడు నా హృదయానుసారుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మోషే కూడా ఒక బిరుదు ఇస్తాడండి దేవుడు. ఏమో తెలుసా? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎంతో యోబును కూడా అంటాడు, యోబు నీ వంటి వాడు భూమి మీద ఎవరు లేరాయా. హల్లెలూయా. అలా నిన్ను నీ కుటుంబాన్ని అన్ను గాక, దేవుడు అనబడును గాక. దేవుడు అటువంటి బిరుదులు నీ కుటుంబానికి ఇచ్చును గాక. ఆయన సన్నిధిలో మనం భక్తులుగా మార్చబడదుము గాక. గొప్ప మాటలు దేవుడు మనతో మాట్లాడుతుంది. దావీదు భక్తులు ఒకసారి జ్ఞాపకం చేసుకుని చూడండి. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, యెహోవాకు వారు నీకు కేవలము ఇష్టులయ్యా. భూమి మీద మనం ఉన్నాం. ఆయుష్ ఉన్నంతసేపే, ఆయుష్ ఉన్నంతలోనే బ్రతికున్నంత కాలము దేవుని స్తుతిద్దాం. ఈరోజు బ్రతికి ఉన్నాం, రేపు జీవిస్తామో లేదో గ్యారెంటీ లేదండి. కనుక భూమి మీద ఉన్నప్పుడే ఆయన సన్నిధిలో స్తుతిద్దాం. భయభక్తులు కలిగి ఆయన శ్రేష్ఠుల కుటుంబముగా, జ్యేష్ఠుల సంఘములో, జ్యేష్ఠుల ఆ గుంపులో మనం చేర్చబడుదుము గాక. ఆయన సన్నిధిలో ఆయన దృష్టిలో ఒక జ్యేష్ఠులుగా, శ్రేష్ఠులుగా, ఇష్టులుగా మార్చబడే కృప మనందరికీ దేవుడు అనుగ్రహించబడును గాక. ఈ వాగ్దానం మీ పట్ల, మీ కుటుంబం పట్ల దేవుడు నెరవేర్చి ఆయన రాకడి దినాలలో ఇష్టమైన కుటుంబముగా, దేవుడు కోరుకున్న కుటుంబముగా మీ కుటుంబము ఉండును గాక. ఆమేన్. ఈ వాగ్దానం మీ పట్ల, మీ కుటుంబం పట్ల దేవుడు నెరవేర్చి నీరు కట్టి ఫలింప చేయును గాక. ప్రైజ్ ది లార్డ్.